ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఒరే అబ్బాయి, నాకు ముక్కు పొడవు అయిపోయింది, కొంచెం తెచ్చిపెట్టవు? అలాగే నాన్న, ఆఫీస్కి వెళ్ళొస్తూ తీసుకొస్తానులే. తాతయ్య తాతయ్య ప్రసాదం పెట్టవు? ఒరే వెధవా, నన్ను ముట్టుకోకురా, నా జపం ఇంకా అవ్వలేదు, అయిపోయాక పెడతానులే. నీ జపం ఎప్పుడు అవుతుందో, నాకు ప్రసాదం ఎప్పుడు పెడతావో? అమ్మాయి గారు గిన్నెలు వేసారా? వేస్తానులే, పెరట్లోకి పద. ఏమే రంగి, నేను ఆ పెరటి గుమ్మం నుండి రమ్మని చెప్పానా? వింటావు? ఎప్పుడు చూసినా నా జపం సమయం, నీ రాక. పో ఆ పెరట్లో పని చూసుకో. రామరామ, ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేసి రావాలి. నన్ను చూసి స్నానం చేసి చేసి మీకు వాతం వచ్చేయదు. ఏమే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. అలాగేనండి. ఏమండి, అన్నట్టు మర్చిపోయాను, సాయంత్రం వచ్చేటప్పుడు 4 రకాల పువ్వులు, రకానికి 16 చొప్పున 16 రకాల పండ్లు తీసుకురండి. రేపు 16 ఫలాల నోముంది. మరి తేక చేస్తానా? అయినా మా నాన్న చేతస్థం కొద్దీ నేను నాకు కట్టబెట్టారు. చదువు లేదు సరి, లోకజ్ఞానం కూడా లేదు. పోనీ అనుకుంటే నెలకి 3 నోములు 6 వ్రతాలు అంటూ నా సగం జీతం అయిపోతుంది. అన్నెక్కడండి, మొన్న నెల చూస్తే 3 నోచుకున్నాను, ఈ నెల చూస్తే ఇదే మొదలు, అది ఇంకా చిన్న నోమే కదూ. అదేమిట్రా అబ్బాయి, ఇవన్నీ నీకోసమే కదూ? ఏదన్నా అంటే నీ వర్తాస్ ఒకటి. సరే, ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నాని నాని, ఒకసారి నీ బాల్ ఇవ్వవు? లేదు, మా నాన్నగారు ఎవరికి ఇవ్వద్దన్నారు, నేను ఇవ్వను. అదేంట్రా మీ నాన్న అలా చెప్పాడు? అదే మా నాన్న అయితే ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వాలని చెప్పాడు. సర్లే, నీ బాల్ నువ్వే ఉంచుకో. నాన్న నాన్న, నన్ను వెరీ గుడ్ అనండి. ఎందుకురా, ఏం చేసావు? మరే మరే మీరు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వద్దన్నారు కదా, అందుకే ఇవాళ గీత వచ్చి బాల్ అడిగితే లేదు మీరు ఇవ్వద్దన్నారని చెప్పాను. అలా కాదురా బాబు, గాలిపోయింది ముద్దలైపోయిందని చెప్పాలి. సరేనన్నా. అయ్యగారు, నాకు కొంచెం జీతం ఇవ్వరు? ఉండు, ఇస్తాను. అయ్యగారు, ఈసారి నాకు 200 ఎక్కువ ఇవ్వరు? ఇంట్లో పిల్లవాడికి జ్వరం వచ్చింది, కావాలంటే వచ్చే నెల జీతంలో తీసుకుందరు. కానీ నీకు ఇది ఇవ్వడమే పెద్ద విషయం. ఇక్కడ ఈ విలువలతోనే చేస్తుంటే నీకెక్కడి నుంచి తేను? తీసుకో. సరేనండి, నా తిప్పలోనే పడతాను. అమ్మా చెల్లాయ్, ఒకసారి మీ టేబుల్ ఫ్యాన్ ఇస్తావు? ఇంటికి చుట్టాలు వచ్చారు. అయ్యో అన్నయ్య, గాలిపోయింది, ముద్దలా అయిపోయింది, ఏమీ అనుకోకండి. ముద్దలా అయిపోయిందా? సరేలే తల్లి, ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇంకేమైనా చెప్పరాదు? నాన్న నాన్న, ఇవాళ సోము వాళ్ళ నాన్న వచ్చి ఫ్యాన్ అడిగితే అమ్మ కూడా మీరు చెప్పినట్లే చెప్పింది. అమ్మ కూడా గుడ్ కదూ? ఏం చెప్పిందిరా? అదే నాన్న, గాలిపోయింది ముద్దలా అయిపోయిందని చెప్పింది. ఫ్యాన్కి గాలిపోయి ముద్దలైపోవడం ఏంట్రా? స్క్రూ లూజ్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని చెప్పాలి. సరేనన్నా. అబ్బాయి గారు, మా సోము వాళ్ళ బడిలో ఇంగ్లీష్ చెప్పరు, మీరు కొంచెం నేర్పరు? దూరం. ఏమే రంగి, నా మనవడికి నీ కొడుకును దూరంగా ఉంచు. సరే రంగి, నేను నేర్పిస్తానులే. సోము రారా, ఇంగ్లీష్ నేర్చుకుందా. ముందు ఏబిసిడీలు నేర్చుకుందాం. నాకు ఏబిసిడిఎఫ్ వచ్చు, చెప్పనా? చెప్పు. ఏబిసిడిఎఫ్ నీ తాత పిల్లకట్ట. బాగుంది బాగుంది, భలే ఉంది. మళ్ళీ చెప్పు. ఏబిసిడిఎఫ్ నీ తాత పిల్లకట్ట. ఎరా పడుద్దాయి, నా పిలక మీదే పడిందారా నీ కన్ను? నా మనవడికి తెలియనివన్నీ నేర్పుతున్నావారా? పో బయటికి. త్వరగా రా అన్నానికి ఏమని చెప్పాను? ఫాస్ట్
కమ్. అలా కాదురా, కమ్ ఫాస్ట్ అని చెప్పాలి. సరే కానీ మంచి బాలుడు అనడానికి ఏం చెప్పాను? ఎగ్ బాయ్. అదేమిట్రా నేను చెప్పింది గుడ్ బాయ్ కదా. ఎగ్ అంటే గుడ్ అని చెప్పావు కదరా, అందుకనే ఎగ్ బాయ్ అని చెప్పాను. సరేలే ఏదోటి. నాని మీ నాన్నని పిలువా, బయటికి వెళ్ళాలి. కానీ మా నాన్న ఇంట్లో లేరుగా. ఎక్కడికి వెళ్ళాడు? స్క్రూ లూజ్ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. స్క్రూ లూసే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడా? ఏంట్రా గోపాల, ఇదేనా రావడం? ఇప్పుడే వచ్చాను కానీ నీ కొడుకు ఏమంటారా, నీకు స్క్రూ లూసే తిరుగుతున్నావు అని అంటున్నాడు. అదే నేను వీడికి ఫ్యాన్ విషయంలో చెప్తే వీడు నా విషయంలో చెప్తున్నాడు. ఆహా, నీ పిసినార్తనం వల్ల వచ్చిన తిప్పలా ఇవి. బయటికి వెళ్దాం అనుకున్నాను, ఈరోజు లేట్ అయిపోయింది కదా, రేపు వెళ్దాంలే. ఓకే. ఏమిట్రా రఘు ఎలా ఫోన్ చేసావు? ఏమిటి ఊరు వెళ్ళాలా? ఫ్యామిలీతోనా? సరేలే ఆలోచిస్తాను. అన్నట్టు మన జానకి ఉంది కదా, మొన్న కనిపించినప్పుడు మహిళా మండలి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానని చెప్పింది. సావిత్రిని తన దగ్గర వదిలేస్తే 4 విషయాలన్నా నేర్చుకుంటుంది. సావిత్రి సావిత్రి. ఏమండి పిలిచారా? పిలిచాను, నీతో మాట్లాడాలి, కూర్చో. మా ఆఫీసు గారి అబ్బాయి పెళ్ళుంది, మనం బొంబాయి వెళ్ళాలి. ముంబై వెళ్ళాలా? అంత దూరమే? దూరమైనా పర్వాలేదు, మనం వెళ్ళేది విమానంలో కదా. అమ్మో విమానమే బాబోయ్, నాకు భయం. నేను మరే నీకు విమానం అంటే భయం, నాకు నీతో ప్రయాణం అంటే భయం. అన్నిటికీ నేను ఉన్నాను కదా. సరేలేండి. జానకి నువ్వా? కూర్చో, నీతో మాట్లాడాలి. సావిత్రి సావిత్రి. ఏమండి పిలిచారా? ఇవి నా చిన్ననాటి స్నేహితురాలు, మహిళా మండలి ప్రెసిడెంట్. నమస్కరించు. నమస్కారం. నువ్వు రోజు ఈవిడితో మహిళా మండలికి వెళ్ళి ఈవిడ చెప్పేవన్నీ నేర్చుకోవాలి. అమ్మో నేనా? బయటికే. చూడు సావిత్రి, నువ్వేమీ భయపడకు, నేను ఉన్నాను కదా, నీకన్నీ దగ్గర ఉండి నేర్పిస్తాను. నువ్వు ఒక్కసారి మహిళా మండలికి వస్తే నీకే తెలుస్తుంది. నీకన్నా పల్లెటూరు నుండి వచ్చిన వారు మాతో చేరి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే సరేలేండి, మీరు చెప్తున్నారు కదా. ఆ తర్వాత రామనాథం కుటుంబం ముంబైకి పెళ్లికి వెడతారు. సావిత్రి అని నేర్చుకోవడం పూర్తయి ఆ తర్వాత ఒకనాడు అయ్యో తాతయ్య గారు పడిపోయారేంటి? తాతయ్య గారు పలకడం లేదు. సరేలే ఏదైనా అంటే అన్నారులే, ముందు ఏం జరిగిందో చూద్దాం. ఒళ్ళు కాలిపోతోంది, జ్వరం వచ్చింది. ఒరే సోము, ఒకసారి తాతయ్య గారిని చూసుకో, నేను పోయి బెల్లలు రొట్టి తెస్తాను. తాతయ్య గారు ముందు ఈ రొట్టె తిని బెల్లలు వేసుకోండి అయ్యా. కొంతసేపు పడుకోండి అయ్యా, నేను ఇక్కడే ఉంటాను. ఏమిటి నాన్నగారు అలా పడుకున్నారు? ఒంట్లో బాగోలేదా? అవునరా అబ్బాయి, మీరు వెళ్ళినప్పటి నుంచి నాకు సుస్థి చేసిందిరా. అవునరా అబ్బాయి, రంగి కనుక లేకపోతే నిజంగా నేను ఉండేవాడినే కాదురా. పాపం నేను స్పృహ లేకుండా పడి ఉంటే తనే కన్నబిడ్డలా అన్ని సేవలు చేసిందిరా. రంగి. ఏంటయ్య గారు? చాలా థ్యాంక్స్ రంగి, నీకు అవసరమైతే 200 రూపాయలు కూడా ఇవ్వలేకపోయాను. నువ్వే మా నాన్నగారికి దిక్కయ్యావు ఈరోజు. భలే వారే బాబు గారు, నాకు తోచింది నేను చేశాను, అంతే కదా. అందుకేరా అబ్బాయి, ఈ రోజు నుంచి నా చాదస్తం, నీ పిసినారితనం వదిలేస్తే ఎంతో బాగుంటుంది. నాన్న తాతయ్య నిన్ను బిన్నాటను వదిలేమన్నారు కదా, అందుకే పక్కింటి రాము వచ్చి ల్యాప్టాప్ అడిగి ఇచ్చేద్దామా? అవును ల్యాప్టాపే. అలా కాదు నాన్న, ఎవరికైనా అవసరమైతే సహాయపడాలని తాతయ్య గారు చెబుతున్నారు.